మీరన్నా కవంపల్లి జమునా తిరుపతి ఎక్స్ సర్పంచ్. ఏం చేస్తుంటావు? సుల్తానాబాద్ వ్యవసాయం ఎట్లా అనిపిస్తుంది 1 year పరిపాలన? చాలా బాగుంది. తను చేసిన 10 సంవత్సరాల పాలన ఎంత మేము నష్టపోయినామో అది మాకు తెలుసు. ఓకే, ఏం నష్టం చేసిండు కేసీఆర్? మేము పల్లె ప్రకృతి అని పెట్టి అందులో మొత్తం గ్రామాలలో ఈ పని చేయి ఆ పని చేయి చెత్తది ఈ బిత్తది అని చెప్పి మొత్తం ఘోరంగా ఎంత ఇబ్బంది పెట్టినంటే ఆ బిల్లు ఈ వరకు రాలేదు. కానీ కాంగ్రెసే ఆ బిల్లులు ఆపింది అంటారు కదా. తప్పది. తను చేసిన అప్పులకే ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు నానా తిప్పల పడతాడు. నిజంగా ఎట్లా జెన్యున్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి బెటర్ ఉండినా కేసీఆర్ బెటర్ ఉండినా? ఇప్పుడు వరకు అయితే రేవంత్ రెడ్డి మా పాలన మాత్రం రేవంత్ రెడ్డి పాలన బాగుంది. రైతులు నాదుకుంటారు అంటారా? చాలా బాగా. అందులో మా విజయరామరావు అనేట ఆయన మా విజయన్న మా అన్న తను ఏం చేసిండు, అంతకు ముందు ఒక బత్తకు 4-5 కిలోలు ఒక కటింగ్ ఉండే. ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ కటింగ్ లేకుండా ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసిండో మా పెద్ద పెళ్లి కానిస్టేబుల్ అంత పగడ్బందీగా ప్లాన్ చేసి ఒక్క రైతు సూత ఇయ్యాల 4 రోజుల వరకే నీకు డబ్బులు పడతాయి. కానీ 1 year కాలంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినంటే మీరేమంటారు? తప్పది. ప్రతిపక్షాల విమర్శ ఓర్వలేని తనం అది. మొత్తం మీద అయితే సక్సెస్ అయినట్టు మరి? సక్సెస్ 100% సక్సెస్. ఓకే అన్న, థ్యాంక్ యూ. తిమ్మాపురం మండలం మొయిలిపాలెం. ఏం చేస్తుంటావు? వ్యవసాయం. ఏం పంట వేసినావు? వరి వేసిన వాళ్ళు అందరూ నష్టపోయారంటగా? నష్టపోయారు, లాభం జరిగింది. ఏ ప్రభుత్వం చేయని 2 రోజులు అకౌంట్లో పడుతున్నాయి. సన్న దినుసు బోనస్ ఇస్తుండు. ఇంత త్వరగా ధాన్యం తొందరగా పోయినాయి. ధాన్యం కొనుగోలు అయితే కళ్ళ వడ్లు ఏడి ఆడి ఉంటున్నాయి అంటారు. ఏడియాడు కాదు, మా ఊళ్ళో ఒక ఇత్తు కూడా జోగా అంటే కూడా లేవు, అయిపోయినాయి. 15 రోజుల కింద వచ్చినాయి. ఇప్పుడు రైతులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నెరవేర్చలేదు అంటే నువ్వేమంటావు? బరాబర్ నెరవేరుస్తుంది. రైతులకు ఇచ్చింది పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. పూర్తి స్థాయిలో అంటే బక్క రైతుకి చేసిండు, కొంత ఉన్నోళ్ళకు చేయలేదు. అది డబ్బుంటే వాళ్ళు కూడా చేసేటోడే, కానీ చేయలేకపోయావు బడ్జెట్ లేక. 2 లక్షల రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేసిండు. రైతు బంధు పడతలేదు. ఇంకా రైతు భరోసా ఎత్తా అని చెప్పిండు కదా. ఇప్పుడు మొన్న చెప్పిన అడ్మెంట్ ఎత్తుండు, ఇప్పటికి కూడా వేసిండు, మొన్న కూడా వేసిండు కదా. వాళ్ళు ఎగబెట్టిన రైతు బంధు కూడా వేసిండు కదా. ఫైనల్ గా ఏమంటావు, సక్సెస్ అవుతుందా? ఓకే, ఇప్పటి వరకు మంచిగా ఉంది, బాగుంది. ఓకేనా, ఎవరన్నా? మాది పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్ ఒగ్గు పూజారులు మేమందరం. అంటే పూజలు ఒగ్గు పూజారులు మేమందరం. పట్నాలు దేవుని పూజలు చేసి ఉంటుంది. టెంపుల్ తరఫున విజయన్న అభిమానులం, రేవంత్ రెడ్డి గారి అభిమానులం ఈరోజు మీటింగ్ రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ఏడాది అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏ ఏడాది అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ అనేది ఒక అద్దెలు లాంటిది. ఇంతకుముందు ప్రభుత్వం వచ్చింది, అద్దె ఉన్నది, వెళ్ళిపోయారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఆ ఇంటిలో ఇప్పుడు అన్ని చదువుకుంటున్నాడు. అన్ని ఇప్పుడు ప్రస్తుతానికైతే సక్సెస్ చేస్తూనే ఉన్నాడు. అంత ప్రతి ఒక్కటి ఇక వాళ్ళు హామీ ఇచ్చిన మాటలన్నీ వాళ్ళు నెరవేరుస్తున్నారు. మరి ఇప్పుడు కళాకారులకు కూడా పింఛన్లు ఇస్తే అన్నారు కదా, ఇవ్వాలి. కళాకారులకు కూడా తప్పనిసరి పింఛన్ ఇవ్వాలి, హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి. మాట్లాడిరా దాని గురించి ఎప్పుడన్నా? ఈ మధ్యలో ఒకసారి మా ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాం. ఏమన్నాడు? అప్లై చేసుకోమన్నాడు. మరి ఉందా నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం మీద? నమ్మకం ఉంది, కంపల్సరీ గవర్నమెంట్ మాకు చేస్తాను నమ్మకం బాగుంది. ఈ ఏడాది కాలంలో ఎట్లా అనిపిస్తుంది అంటే రైతులకు కావచ్చు, మీరు అంటే బయట తిరుగుతుంటారు కాబట్టి ఊర్లో రైతులకు కావచ్చు, లేదంటే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి నిరుద్యోగుల విషయాలలో, ఎట్లా అనిపిస్తుంది? ఒకటి తర్వాత ఒకటి కంపల్సరీగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అది వేచి చూడాలి, అంతే. తొందరపడితే కలవదు కదా. ప్రతి ఒక్కరు అన్న అయిపోలేవు, నువ్వు ఫెయిల్ అయినావు రేవంత్ రెడ్డి, నువ్వు దీపోవాలని అంటారు. అది ఎక్స్ పార్టీ వాళ్ళు అంటూనే ఉంటారు, కామన్, అది నడుతూనే ఉంటుంది. ఇవన్నీ ప్రతిదానికి మనం సమాధానం చెప్పలేం కదా. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, మనం చేసుకుంటూ ఉండాలి. 10 ఏళ్ళలో కూడా ఏం చేయలేదు కదా. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా బాగా మొత్తుకుంటారు కానీ వాళ్ళు 10 ఏళ్ళలో ఏం చేయలే. ఇలా రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ఎవ్వరికి ఇవ్వలే. సగం మంది గతంలో కళాకారులకు ఎవ్వరికి పెంచి ఇవ్వాలి. వాళ్ళు ఉన్న రోజులు అంటే మా ఒగ్గు పూజారులకు రాలేదు, చిల్లర వేరే వితౌట్ కళాకారులకు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎవరికో వేరే వాళ్ళకి పెట్టుకున్నారు. అసలు కళాకారులకు అయితే ఇది వరకు పెంచిన అన్నది రాలే. మొన్న అప్లై చేసుకోమన్నారు, చేసుకుంటారు. మరి చేస్తారని నమ్మకం ఉందా? మాకైతే నమ్మకం ఉంది, ఎందుకంటే విజయన్న అంటే మాకు అభిమానం, రేవంత్ రెడ్డి అంటే బాగా అభిమానం. రేవంత్ రెడ్డి సీఎంగా సెట్ అవుతలేడంట కదా.
సీఎం అంటే వాళ్ళు వేసిన అప్పులన్నీ కట్టాలంటే వాళ్ళు ఇప్పుడు మనం కొత్తగా ఇల్లు కడతాను, మన తండ్రి బాగా అయితే కొడుకు మీద ఏరియాకు కూడా చాలా కష్టపడాలి కదా. ఆ? ఇప్పుడు వేసిన అప్పులకే అడ్డీలు కట్ట సరిపోతలేదు. తాప కూడా చేస్తాడు, చేస్తాడని నమ్మకం మాకు. వ్యవసాయం కూడా ఉండొచ్చు కదా అందరికి. వ్యవసాయం ఉంది, అందరికి ఉంది. అట్లా కొనుగోలు ఎట్లా అవుతుంది? అడ్డ కొనుగోలు సన్న వడ్డకు బోనస్ చేస్తాడు, వేస్తాడు. పెద్దపల్లి సన్న రకం, పెద్దపల్లి ఫస్ట్ నంబర్ 1 తెలంగాణలో. వడ్లు కొనుగోలు అయితే లేవంటే కళ్ళనే మిగిలిపోతానండి. అయిపోయినాయి మా దగ్గర పడ్డాయి, ఐకేపీ సెంటర్లలో కూడా ఒక గింజ లేకుండా కూడా కొనుగోలు జరిగినాయి. సన్న వడ్లకు మొత్తానికైతే బోనస్ కూడా పడ్డాయి. సరే, మొత్తం మీద మీ ఒగ్గు కళాకారులు కావచ్చు, ఈ మీరు పూజ చేసేటోళ్ళు మీరు ఏం కోరుకుంటారు ఒకసారి చెప్పు రియా. మేము మా భోజన దేవస్థానానికి సీఎం మా ఎమ్మెల్యే గారు సాయం చేసి 1 కోటో 2 కోటో పెట్టానని మేము సాధ్యం చేసి డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము. ఒగ్గు పూజల్లో కూడా కళాకారుల కింద పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మన పెద్దపల్లి జిల్లాలో శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అంటే పెద్ద దేవాలయం. దాన్ని మొత్తానికైతే అభివృద్ధి చేయాలి, బాగా అభివృద్ధి చేయాలని చెప్పి మేము మా ఎమ్మెల్యే గారిని కానీ సీఎం గారిని కానీ కోరుకుంటున్నాం. అలాగే మా ఒగ్గు పూజల్లో మేము ఎప్పటికీ పనిచేసేటోళ్ళం 72 మంది ఉన్నాం. అందరికీ కూడా హెల్త్ కార్డులు కావాలి. మా ఒగ్గు పూజల్లో అందరికీ కూడా 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్స్ కూడా ఇవ్వాలి కంపల్సరీ. ఈ కళను కూడా కళగా గుర్తించాలంటారు. కళ గుర్తించాలి, మమ్మల్ని ఆదుకోవాలి, కళాకారులను ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలి. ఇంతకుముందు గత ప్రభుత్వంలో సాంస్కృతిక సారథని పెట్టి దానిలో ఎలిజిబుల్ కానటువంటి కళాకారులు కూడా జాబులు ఇచ్చిండ్రు. కానీ మాకన్నా సీనియర్లు ఉన్నారు, పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు, మా ఒగ్గు పూజారులు దాన్ని ఉన్నారు. మా ఒగ్గు పూజారులో కూడా ఏ ఒక్కరికి కూడా జాబ్ అనేది ఇవ్వలేదు. మాకు అన్యాయం చేశారు బాగా గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో తప్పకుండా గుర్తించాలి. ఓకేనా, థ్యాంక్ యూ.